హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం. రెవెన్యూ శాఖలో గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారు, ఎటువంటి విద్యార్హతలు ఉండాలనే వివరాలన్నీ కూడా రావడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. ఇక స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ని తెలుసుకున్నాం. అలాగే రెవెన్యూ శాఖలోనే సర్వేయర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారన్నమాట. దాదాపు 1000 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ని కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మరొక 3 రోజుల్లోనే విడుదల చేయనున్నారండి. ఇక్కడ వివరాలు చూసుకుంటే కనుక పత్రికాముఖంగా వచ్చినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే, భూ భారతితో పాటు భూ విలువల పెంపు, ఉగాది తర్వాత మంచి రోజున అమల్లోకి, మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో న్యూస్ అయితే వచ్చిందనమాట. రెవెన్యూ శాఖ మంత్రి గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ముఖ్యాంశాల్లో మరొక న్యూస్ చూసుకుంటే కనుక ఇక్కడ గ్రామ పరిపాలనా అధికారులకు పరీక్ష అనేసి ఇచ్చారు. గ్రామ పరిపాలనా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. అలాగే 1000 మంది సర్వేయర్లను నియమిస్తామనేసి కూడా ఇక్కడ వివరాలు ఇచ్చారనమాట. డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఉగాది తర్వాత మంచి రోజున భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవడంతో పాటు అదే రోజు భూముల విలువలను కూడా పెంచనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అనేసి ఇచ్చారనమాట. ఇక గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించి ఆయన చెప్పినటువంటి సమాచారం అయితే ఒకసారి చూద్దాము. వీటిలో ఎన్ని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేస్తారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనే సమాచారం. గ్రామ పరిపాలనా అధికారులకు పరీక్ష. రాష్ట్రంలో 10,956 గ్రామ పరిపాలనా అధికారి పోస్టులను మంజూరు చేశాం. ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న విఆర్ఓ, విఆర్ఏలను ఈ పోస్టుల్లో నియమించడానికి ఇంటర్ అర్హతగా నిర్వహించే రాత పరీక్షకు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నామనేసి ఆయన చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే వీరిలో ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే పనిచేస్తున్నటువంటి విఆర్ఓ, విఆర్ఏలను భర్తీ చేయడానికి 2-3 రోజుల్లోనే, అంటే మరొక 3 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారండి. ఎవరైతే ఈ ఉద్యోగాలు చేస్తున్నారో ఇప్పటికే ఎంపికైనటువంటి విఆర్ఓ, విఆర్ఏలలో ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వారు ఉంటారో వారితో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ అర్హత ఉన్నవారు 6000 మంది వరకు ఉంటారు అనేసి ఇవ్వడం జరిగింది. వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేస్తామనేసి మంత్రి గారు చెప్పారనమాట. అంటే ఈ 10,956 పోస్టులలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి విఆర్ఓ, విఆర్ఏలు 6000 మంది వరకు ఉంటారనమాట. ఈ 6000 మంది 10,956 పోస్టులలో 6000 పోస్టులను వచ్చేసి ఈ విఆర్ఓ, విఆర్ఏలతో భర్తీ చేస్తారు. ఇక మిగిలినటువంటి వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనేసి కూడా మంత్రి గారు చెప్పినటువంటి సమాచారం అయితే వచ్చింది. మిగిలిన వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనేసి రెవెన్యూ శాఖ మంత్రి గారు అయితే తెలపడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి 3 రోజుల్లో విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి విఆర్ఓ, విఆర్ఏలతో భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఏవైతే పోస్టులు మిగులుతాయో 4000కు పైగా పోస్టులను వచ్చేసిందనో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారనమాట. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. గతంలో డిగ్రీ అర్హత ఉంటుందనేసి అనుకుంటుండే వాళ్ళం, కానీ ఇంటర్మీడియట్ అర్హతతోనే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. గ్రామ పరిపాలన
పరిపాలనా అధికారి పోస్టులను అనమాట. త్వరలోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా 4,000కు పైగా పోస్టుల భర్తీ కోసం విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. స్వయంగా మంత్రి గారే చెప్పారు కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలాగే సర్వేయర్ పోస్టులకు సంబంధించి ఆయన చెప్పినటువంటి సమాచారం చూసుకుంటే ఇక్కడ 5-6 వేల మందికి సర్వేయర్ లైసెన్సులు ఇస్తామని చెప్పిన చోట చూసుకుంటే ఇక్కడ సర్వేయర్ల కొరత తీర్చడానికి 1000 మందిని రిక్రూట్ చేసుకుంటామని అనేసి ఇచ్చారు. ప్రతి మండలంలో సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ని నియమిస్తామనేసి కూడా మంత్రి గారు అయితే చెప్పారనమాట. అంటే రానున్న రోజుల్లో 1000 సర్వేయర్ పోస్టుల భర్తీ కోసం కూడా కొత్త నోటిఫికేషన్ రానుందన్నమాట. ఎందుకోసం అంటే భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సర్వే మ్యాప్లను తప్పనిసరి చేయనున్నాం. భూమి విక్రయించేవారు తమ పాస్ పుస్తకంలో ఉన్న భూమి ఆధారంగా సర్వే చేయించి మ్యాప్లు జోడించాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం వ్యవసాయ భూములకు, ఆ తర్వాత ఫ్లాట్లకు అమలు చేస్తామనేసి ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ భూములని సర్వే చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి సర్వేయర్ల కొరత తీర్చడానికి 1000 మంది సర్వేయర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు కూడా మంత్రి గారు అయితే చెప్పారనమాట. ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో వరుసగా ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయన్నమాట. రెవెన్యూ శాఖలో గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అలాగే సర్వేయర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.